బెంగాల్లో బీజేపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత సంచలనమైన నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఇప్పటికే బెంగాల్లో ఏళ్లగా మూతపడ్డ అసన్సోల్ దుర్గా మాత ఆలయం తలుపులు శాశ్వతంగా తెరిచారు. అలాగే మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిస్వా బంగ్లా లోగోను తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధికార వేదికలు, ప్రజా మౌలిక సదుపాయాలు, అధికార పత్రాల నుంచి బిస్వా బంగ్లా లోగోలు లేకుండా చూడాలని ఆదేశించింది. ఈ బిస్వా బంగ్లా లోగో స్థానంలో భారతదేశ జాతీయ చిహ్నమైన అశోకుని సింహ స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే మమతా బెనర్జీ తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత 2013 సెప్టెంబర్ 16వ తేదీన ఈ బిస్వా బంగ్లా బ్రాండ్ లోగోను అమల్లోకి తీసుకొచ్చారు. అయితే బెంగాల్ సాంస్కృతిక గుర్తింపు, పర్యాటకం, సాంప్రదాయ కళలు, చేతి వృత్తులకు ప్రాతినిధ్యం కల్పించేలా ఈ బిస్వా బంగ్లా లోగోలో అప్పట్లో తయారు చేశారు. అయితే మమతా బెనర్జీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు, అలాగే మౌలిక సదుపాయ ప్రాజెక్టులు, అధికారిక ఉత్తరాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలలో అధికారిక లోగోగా మారింది. అయితే అదే సమయంలో గత 13 ఏళ్లుగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ బిస్వా బంగ్లా గుర్తింపుగా మారింది. ఆ స్థానంలో భారత జాతీయ చిహ్నం అశోక స్తంభాన్ని ఉంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సాల్ట్ లేక్ స్టేడియంలో బిస్వా బంగ్లా లోగోను తొలగించి దాని స్థానంలో అశోక్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ లోగో మార్పు రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా మార్చేశారు. అయితే అనేక రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, సేవలకు లింక్ గా అందించే ఈ పోర్టల్లో ఇప్పుడైతే ఈ లోగోని మార్చేసి అశోక్ స్తంభాన్ని అయితే పెట్టడం జరిగింది.